మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండటం వెనక సోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులే కారణమని జగన్ అనుచరులు నమ్ముతున్నారు. సోమిరెడ్డి లాంటి వారిని అడ్డు తొలగించుకోకపోతే తమ రాజకీయ మనుగడకు కష్టకాలం దాపరిస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. సోమిరెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండాలని కాకాని తన అనుచరులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఏ పార్టీలో ఉన్నా నెల్లూరు పెద్దారెడ్లు ప్రజల కోసం పనిచేస్తారని పేరుంది. ఆనం, నేదురుమల్లి, నల్లపరెడ్డి, సోమిరెడ్డి, మాగుంట, మేకపాటి కుటుంబాలు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. రాజకీయ హుందాతనానికి మారుపేరైన నెల్లూరు నేతలు ఎక్కడ కనిపించినా గౌరవంగా పలకరించుకునేవారు. 2019లో జగన్ అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ప్రత్యర్థిని పూర్తిగా నిర్వీర్యం చేయటం, అడ్డు తొలగించుకోవటం లాంటి చర్యలకు నెల్లూరు నేతలు దిగారు. అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వాళ్ళు నిత్యం రౌడీతనానికే ప్రాధాన్యమిచ్చారు. జగన్ 5 ఏళ్ల పాలనలో టీడీపీ వాళ్ళు తీవ్ర కష్టాల పాలయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లినా జగన్ పోలీసులు వెంటాడారు. వైసీపీ శ్రేణులు మీద పడి కొట్టేందుకు ప్రయత్నించాయి. ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కాములను ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తే వారిపై ఎదురు కేసులు పెట్టి వేధించారు. కాకాని హయాంలో కృష్ణపట్నం రేవు అవినీతి కేంద్రంగా మారింది. వారిని అడ్డుకొని ప్రజలకు మేలు చేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నించారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరిగే పనులు మొదలయ్యాయి. అవినీతి బ్యాచ్ ఊచలు లెక్కబెట్టడం మొదలైంది. పలు కేసుల్లో కాకాని జైలుకెళ్లారు. ఇప్పుడు ఆయన నెల్లూరు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. అయినా తన అలవాట్లు మానుకోలేకపోతున్నారు. మరో 4 ఏళ్ల కంటే ముందే తాము అధికారానికి వస్తామని ములాఖత్లో తనను కలిసిన వారికి కాకాని చెబుతున్నారు. సోమిరెడ్డి సంగతి తేల్చుతామని హెచ్చరిస్తున్నారు. ఈలోపు అలజడి సృష్టించాలని తన అనుచరులకు ఆయన నూరిపోశారు. ఇటీవల టీడీపీ నేత ఒకరిపై హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి ఇంటి దగ్గరికి వచ్చి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. జనం రావటంతో పారిపోయారు. సోమిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాధితుడిపై హత్యాయత్నానికి పెద్ద స్కెచ్చే ఉందని చెబుతున్నారు. అది సోమిరెడ్డికి హెచ్చరిక అని, వైసీపీ అధికారానికి రాగానే ఆయనపై భౌతిక దాడులు ఖాయమని చెప్పటమే వారి ఉద్దేశమని భావిస్తున్నారు. అందుకే సోమిరెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయనకు భద్రత పెంచాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. సింహపురిలో తాజా పరిణామాలు కూటమి పెద్దల దృష్టికి కూడా వెళ్లారు. అసలు ఏం జరుగుతుందో తనకు పూర్తి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖను ఆదేశించారట. మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.